అని అంటూ ఉంటారు. మరి వాళ్ళకు మనం సమాధానం చెప్పాలా? లేకపోతే ఇవన్నీ వస్తూనే ఉంటాయి అని చెప్పేసి మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్? అంటే అప్పుడున్న సినారియో, ఆ సిచ్యువేషన్‌ని బట్టి ఉంటది రియాక్షన్. హ్మ్. ఇప్పుడు అన్న వ్యక్తులు అంత గొప్పవాళ్ళా? వాళ్ళని బట్టి మన రియాక్షన్ ఉంటది. ఓకే. ఏనుగు వెళ్తుంటే ఎనకాల కుక్కలు చాలా మొరుగుతాయని ఉంటది. హ్మ్. సో, మన పర్స్పెక్టివ్ ఏంటనేది మనం ఉన్నదాన్ని బట్టే రియాక్షన్ ఉంటది. యాహ్! నిజంగా మనం కరెక్ట్ ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. మనం ఏదైనా తప్పు చేసుంటే భయపడాలి. అవునండి. ఇంత టిపికల్‌గా మాట్లాడుతున్నారంటే అట్లా అనిపించిందా? జెన్యూన్‌గా జ మాట్లాడుతున్నా. జెన్యూనే. ఇట్స్ నైస్. యాక్చువల్లీ వెరీ చాలా నైస్. జెన్యూన్‌గా బికాజ్ దిస్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ వావ్! పాడ్‌కాస్ట్ నేను ఇవ్వడం. ఫస్ట్ మూవీ, ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ యాహ్! జెన్యూన్‌గా మాట్లాడాలనిపిస్తది గదా! ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమా నాకు. ఎప్పుడైనా ఇలా మనం కూర్చొని ఒక యాంకరింగ్ ప్లేస్‌లో హ్మ్. కూర్చొని గెస్ట్‌లను మనం ఇంటర్వ్యూ చేసిన సందర్భం అనేది బోలెడన్ని ఉన్నాయి. అవును. సో, మీరే గెస్ట్ అవుతారని అసలు అనుకున్నారా? అనుకోలే. కానీ అవ్వాలి ఎప్పటికైనా. హ్మ్. ఎట్లా అవుతామో తెలీదు. ఏ రంగంలో అవుతామో తెలీదు. కానీ ఎప్పటికైనా గెస్ట్ అవ్వాలనుకో. ఓకే. ఏదో చిన్న చితక బిజినెస్‌లు అవి ఇవి మల్టీ టాస్కింగ్ ఉండేది. నాట్ ఓన్లీ యాంకర్. హ్మ్. ఏవో ఒకటి చేస్తుండే. ఓకే. అట్లాంటిది మూవీ చేస్తానా? చేయనా? అంటే ఇంట్రెస్ట్ ఉండే హ్మ్. యాక్టింగ్ చేయాలని గాని, మనం ఎళ్లి ట్రై చేయలేని టైమింగ్స్ తెలుసు కదా! మన ఆఫీస్ కష్టాలు. యాహ్! ఎంప్లాయీ మనం కష్టాలు. ఒక్కసారి వచ్చామంటే ఇంక అంతే. సో, అట్లాగా కొంత ఏం ట్రై చేస్తాంలే. హ్మ్. వచ్చినప్పుడు చూద్దాం అనుకునే అట్లుండే.